నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడ కలెక్టర్ గారు, జేసీ గారు ఉన్నారు, అందరు అధికారులు కూడా, ఇక్కడ ఒంగోలు ప్రాంతానికి నా డ్రీమ్ అనేది ఈ వెస్టర్న్ పార్ట్లో బైపాస్ రోడ్ ఒకటి, ఎయిర్పోర్ట్ అనేది నిర్మాణం అనేది కూడా మనం ఎంతో ఆవశ్యకత, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ తర్వాత ఒక మంచి స్టేడియం అనేది కూడా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు ప్రశ్న లేరు ఉన్నప్పుడు వారు కూడా ఈ అంశాలనే కూడా ప్రస్తావిస్తూ వస్తుంటారు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ముందుకు మనం డెవలప్మెంట్ తీసుకుపోవాలనేది ఇప్పుడు ఇయర్లోనే ఇవన్నీ కూడా మనం ఆచరణలోకి తీసుకొస్తే మేబీ విత్ ఇన్ ఇయర్ కూడా మనం చేయవచ్చు. అదేవిధంగా లోకల్గా ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వారు కూడా కొన్ని ప్రపోజల్స్ తయారు చేసి ఇవ్వడం కలెక్టర్ గారికి. మానిటరింగ్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ గారు శ్రీ మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదర్ డిస్ట్రిక్ట్ హెచ్ఓడీస్, ఎంపీపీస్ అందరికీ కూడా నమస్కారాలు. సో ఈరోజు మనం ముఖ్యంగా ఈ దిశలో అజెండాగా డోమా రిలేటెడ్, బికాస్ ఇప్పుడు నెక్స్ట్ 3 monthsకు మనం ప్రయారిటీలో డోమా యాక్టివిటీస్ ఉంది కాబట్టి సో దాన్ని ఫస్ట్ అజెండాగా తీసుకుంటాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సెకండ్ ఎజెండాగా తీసుకుంటాం సార్. థర్డ్ మనకు హౌసింగ్ 3 monthsకు మనకు ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా మనకు దిశ చైర్మన్ గారికి మీరు వాళ్ళ దృష్టికి తీసుకురావాలనే ఇష్యూస్ చెప్పవచ్చు. థర్డ్ హౌసింగ్, అదేవిధంగా మనకు ఏపీసీపీడీసీఎల్ నుంచి మనకు ఇప్పుడు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా ప్రత్యేకంగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా 10,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. అలా చూస్తే మన జిల్లాలో 80,000 చేయాల్సి ఉంది. సో అది మనకు ప్రయారిటీ కాబట్టి ఆ అజెండా ఐటమ్ ఇవి ఈ క్రమంలో అజెండా ఐటమ్స్ మనం తీసుకుంటాము. ఇంకా విత్ పర్మిషన్ ఆఫ్ ద చైర్మన్ ఇంకా ఏ ఇష్యూస్ అవి అన్నీ కూడా 1 by 1 మనం డిస్కస్ చేస్తాము. ఈ మీటింగ్లో చాలా ఫ్రూట్ఫుల్గా డిస్కషన్ జరగాలి. దానికి అన్ని డీటెయిల్స్తో అందరూ హెచ్ఓడీస్ వచ్చి ఉన్నారు. సో విత్ ఇన్ 1.5 hours to 2 hours అన్ని అజెండా ఐటమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడానికి అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఐ రిక్వెస్ట్ COZP టు స్టార్ట్ ద మీటింగ్. అవి చాలా విలేజెస్లో ఎట్లయితే చెరువులు చెప్పారు, పొలాలకు కూడా దారిలో ఇబ్బంది పడుతూ రైతులు కంప్లైంట్ వచ్చారు. మరి అదేవిధంగా గతంలో ఎన్ఆర్జీసీ కింద ఈ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, తర్వాత మరి బిల్కులు కట్టారు అమ్ముల వాళ్ళది, ఎవరు డబ్బుతో కట్టారో తెలియదు మనవి, అవి కూడా నిరుపయోగంగా ఉంటాయి. ఈ సచివాలయాలు, ఈ రైతు భరోసా కేంద్రాలు కొన్ని చోట్ల అయితే ఇప్పటికీ హ్యాండ్ ఓవర్ కాలేదు. వాళ్ళు ఇన్కంప్లీటెడ్ ఫండ్స్ అని చెప్పేసి, లేకపోతే పవర్ కనెక్షన్ లేదని అట్లా అని చెప్పేసి ఉన్నాయి. వాటిని తీసుకోకపోతే ఆల్రెడీ బిల్డింగ్ మళ్ళా బ్యాడ్ షేప్ వెళ్తుంది. ఎందుకంటే అక్కడ పశువులకు కానీ లేకపోతే కొన్ని అసంఖ్య కార్యక్రమాలు జరిగే కార్యక్రమం ఉంది. కాబట్టి ఇది మన హ్యాండ్ ఓవర్ తీసుకొని కొత్త ఏజెన్సీకి ఇవ్వడమా, లేకపోతే దాన్ని ఎట్లా కంప్లీట్ చేస్తాం అనేది ఏదన్నా ప్రతిపాదన చెప్పాల్సిందిగా కోరుతాను. కలెక్టర్ గారు అందరికీ ఎన్ఆర్ఈజెస్ లో ఈ సమ్మర్ 2-3 ఏంటిది లేబర్ కాంపోనెంట్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే వర్క్ సెక్రటరీ ఏమైనా స్పెషల్గా మనం ఏమైనా ట్రై తీసుకుంటున్నాం వాళ్ళకి. ఎందుకంటే లేబర్ ఎక్కువ పనిచేస్తే మనకు మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ వస్తుంది, మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ వస్తే మనకి వర్క్లు ఎక్కువ వస్తాయి. అదొకటి. రెండోది SC/ST రోడ్స్ పెట్టారన్నారు, అది 40% SC పాపులేషన్ విలేజెస్కి పెట్టారా లేకపోతే ఏ క్రైటీరియా అనేది నాకు చిన్న క్లారిఫికేషన్. ఎందుకంటే ఈ పేరుకి SC/ST రోడ్స్ అని పెట్టి అక్కడ 5 ఇళ్ళు ఉంటాయి, మిగతా వేరే ఇళ్ళు ఉంటాయి. అది ఆ 5 ఇళ్ళు చూపించి రోడ్లు వేయటము మిగతా ఎంజాయ్ అంటే అది టెక్నికల్గా అది కరెక్ట్ కాదు. సో ఏ క్రైటీరియా మీద SC/ST కనెక్టివిటీ రోడ్స్ అంటే రూల్ ప్రకారం అయితే 40% పాపులేషన్ విలేజెస్కే ఇవ్వాలి, అది ఇచ్చారా లేదని ఒక చిన్న క్లారిఫికేషన్. పార్లమెంట్ నియోజకవర్గ దిశ కమిటీ మీటింగ్ కలెక్టరేట్లో మనం జరుపుకుంటున్నాం. దీనికి కో చైర్మన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ తమీం అన్సారియా గారు రావటం, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ సమావేశానికి రావటం, మేయర్ గారు కూడా సుజాత గారు, గౌరవ శాసనసభ్యులు
కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, సంతనూతులపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా, జిల్లాలో ఉన్న ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు దిశ కమిటీ మీటింగ్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్, ఇది లోకల్గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్గా ఉండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి జరగటం అయింది. అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం, అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నామో క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరు ఇచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి. ఇక డ్వామా విషయం అంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా పని చేస్తేనే మనకు మామూలుగా వేజ్ కాంపోనెంట్ అనేది మనకు దాదాపు 200 రూపాయలతోనే సరిపోయింది గడిచిన సంవత్సరం. ఈ సంవత్సరం 290 రూపాయల దాకా కూడా, అంటే మ్యాక్సిమం 307 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ 290 రూపాయలు అనేది కూడా తీసుకొచ్చేదానికి గట్టిగా కృషి చేస్తామనేది పీడీ గారు కూడా చెప్పడం కూడా గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో చాలా సంతోషమైన విషయం. అది ఉపాధి హామీ పథకం కింద ఇంకా ఎక్కువ మంది పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం ఈ మెటీరియల్ కాంపోనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా, అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఉన్నప్పుడు కూడా ఈ బురద ప్రాంతంలో అన్నిటికీ, వాటన్నిటికీ రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ లొకాలిటీలు కూడా చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనేదాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈరోజు అమృత్ 2O కింద స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది. ఇట్లా ఇతర అంశాలన్నీ కూడా మాట్లాడుకొని పూర్తిగా మనకు రాబోయే రోజుల్లో వేసవికాలం అంతా కూడా, ఈ వేసవికాలంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రజలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.